నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 18వ శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరన్నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. సో అర్జునుడు స్తుతి చేస్తున్నాడు. ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత శ్రీకృష్ణుడు తన ఈశ్వర తత్వం కలిగి ఉన్న ఆ విశ్వరూపాన్ని చూపించినాక అర్జునుడు స్తుతి చేస్తున్నాడు. సో ఇప్పుడు అంటున్నాడు, త్వం అంటే నువ్వు, త్వమక్షరం పరమం వేదితవ్యం. సో వేదాల్లో ఉపనిషత్తులో ఏదైతే తెలుసుకోవాలి, పరమసత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పబడుతుందో ఆ పరమసత్యానివి నువ్వు. వేదితవ్యం అంటే తెలుసుకోవాలని వేదాలు ఉపనిషత్తులు చెప్తాయో పరమం, ఆ పరమ సత్యాన్వి నువ్వు. అక్షరుడు అయిన పరమ సత్యానివి నువ్వు. అలాగే త్వమస్య విశ్వస్య పరం నిధానం, ఈ సమస్త సృష్టికి కూడా నువ్వు పరం నిధానం. నిధానం అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చి మళ్ళీ అందులోనే కలిసిపోతుందో ఆ స్థానానివి నువ్వు, నిధానం. సో పరమ నిధానం ఎంటైర్ వరల్డ్ కి, ఎంటైర్ సృష్టికి. సో త్వమస్య విశ్వస్య పరన్నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త, నువ్వు అవ్యయుడివి, నీకు ఎటువంటి వికారాలు లేవు. అట్లాగే శాశ్వత ధర్మగోప్త, ఈ సృష్టిలో అనాది నుంచి కూడా నువ్వు ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు. సో ఎటర్నల్ ధర్మ ప్రొటెక్టర్వి నువ్వు అని చెప్పి, త్వమస్య విశ్వస్య పరన్నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషోమతోమే. సో నా అభిప్రాయం, మతం పురుషం, నా మతం ఏంటి అంటే, నా అభిప్రాయం ఏంటంటే నువ్వు ప్రతి వాళ్ళలో కూడా పరమ పురుషుడుగా ఉన్నావు, అంటే చైతన్య స్వరూపుడుగా ఉన్నావు, సనాతనమైన వాడివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు. ఇది నా అభిప్రాయం. ఇది ఇదివరకు కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు అంటే నా అభిప్రాయం అని చెప్పడంలో ఏంటంటే, ఇదివరకు కూడా ఇది నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఆ పాయింట్ నాకు బలపడింది అని చెప్పడం. సో ఇన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పాడు. అక్షరం, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరన్నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషోమతోమే. సో ఈ లక్షణాలన్నీ చెప్తూ ఆయన యొక్క పరమాత్మ తత్వాన్ని స్తుతిస్తున్నాడు అర్జునుడు. క్లీం కృష్ణాయ నమః.